ఏ రకంగా ఏ రకంగా ఒక్కసారి లేస్తే నలుగురితో తిట్టిస్తారు, అది కూడా పర్సనల్గా తిట్టిస్తారు. నిజంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, నిన్న ఎంత దారుణంగా మాట్లాడారనంటే నిజంగా బాధ అనిపించింది. అసలు శివశివాని పబ్లిక్ స్కూల్లో నేను చదివానని చెప్పి శివశివాని స్కూల్లో నేను చదివానని చెప్పి అసెంబ్లీలో చెప్పించారు. అసలు నేను ఎక్కడ చదివానో కూడా వీళ్ళకి తెలియకపోతే తెలుసుకునే కార్యక్రమం చేయాలి. ఏదో ఒక ఆరోపణ చేయాలి కదా అని చెప్పి నా మీద ఆరోపణ చేసేయడమేనా? నేను చదివింది పబ్లిక్ స్కూల్ బేగంపేటలో చదివా. శివశివాని స్కూల్ ఏంది, నేను చదివింది శివశివాని అని చెప్పి నా మీద చెప్తారు. నేను నా చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. నా మార్కులు కూడా కావాలంటే కూడా ఎత్తుక్కోండి. నా చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఏందో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అందులో నా సిలబస్ ఐసీఎస్సి సిలబస్, ఐఎస్సి సిలబస్ అంటే మాకు ఢిల్లీ నుంచి క్వశ్చన్ పేపర్లు వస్తాయి. ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు. చివరికి ఇంకా ఏంటి నాకు అర్థం కాల, ఇంకా మా అమ్మ రోషయ్య దగ్గర బాధపడతా జగన్ బెంగళూరుకు పంపించాలా అనిందంట. అసలు నాకు అర్థం కాలే. నేను 1999 నుంచి, ఇప్పటి నుంచి కాదు, 1999 నుంచి 2009 మా నాన్న చనిపోయేదాకా, 2009 సెప్టెంబర్లో నాన్న చనిపోయాడు. ఆ సంవత్సరం కూడా నా పిల్లలు చదువులు డిస్టర్బ్ కాకూడదని చెప్పి ఆ సంవత్సరం కూడా అక్కడే బెంగళూరులో ఉండి 2010 మార్చి తర్వాత నేను హైదరాబాద్కి వచ్చిన. 1999 నుంచి నేను బెంగళూరులో 2010 దాకా ఉన్నా. అట్లాంటిది మా అమ్మ రోషయ్యకి చెప్పిందట. రోషయ్య ఏమన్నా మా అమ్మకి ఏమన్నా చిన్నాన్న, నాన్ననా, పెదనాన్న అండి నాకు అర్థం కాలంలో ఎందుకు చెప్తుంది? బెంగళూరుకు పంపించమని చెప్తుందంట. అసలు ఎంత దారుణమైన మాటలు. అసలు నేను బెంగళూరులోనే ఉంటే ఇంకా బెంగళూరుకి నేను పోయేది ఏంది? 1999 నుంచి మా నాన్న చనిపోయేదాకా నేను బెంగళూరులోనే ఉన్నా. ఇంటువంటి దారుణమైన అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు, ఎవరితో ఒకరితో బండలేయించడం, పర్సనల్ ఇష్యూస్ మాట్లాడడం, వాళ్ళు మాట్లాడినిచ్చినంతసేపు స్పీకర్ గారు దాన్ని టెలికాస్ట్ చేయడం, వాళ్ళ గురించి ఎటువంటి ఆబ్జెక్షన్స్ చెప్పరు. మేము సబ్జెక్టు గురించి మాట్లాడుతూ ఉంటే, రైతులకు జరుగుతూ ఉన్న అన్యాయం గురించి ప్రశ్నిస్తూ ఉంటే, బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ గురించి టాపిక్ గురించి మాట్లాడుతూ ఉంటే దాన్ని మాత్రం మాట్లాడనిచ్చే కార్యక్రమమే చేయరు. ఎందుకనంటే ఈ నెంబర్స్ బయటకు వస్తే, ఈ వివరాలు బయటకు వస్తే తెలుగుదేశం పార్టీకి ఉన్న పేరు పోతుంది, తెలుగుదేశంకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి దుర్బుద్ధితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది ధర్మం కాదండి. నిజంగా వీళ్ళు చేసేది, దేవుడు ఉన్నాడు పైనుంచి, ఖచ్చితంగా దేవుడు మొట్టికాయలు వేస్తాడు వీళ్ళందరికీ బుద్ధి వచ్చేట్టుగా. ఇప్పటికైనా నేను ఇప్పుడు టు కంక్లూడ్ దిస్ టాపిక్ అండి, దయ ఉంచి ఐఎమ్ ఓన్లీ రిక్వెస్టింగ్ యూ వన్స్ అగైన్, అసెంబ్లీలో రిక్వెస్ట్ చేసింది మళ్ళీ మీడియా సోదరులందరికీ కూడా మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అసెంబ్లీలో చేసిందే, నేను మాట్లాడిన మొత్తం స్పీచ్ మీరు టెలికాస్ట్ చేయగలిగితే దయ ఉంచి చేయండి. ప్రజలు డిసైడ్ చేస్తారు దాంట్లో నిజంగా సబ్జెక్ట్ ఉందా లేదా అన్నది. ఒకవేళ మొత్తం టెలికాస్ట్ చేసే మీకు టైము, వెసులుబాటు మీకు ఒకవేళ లేకపోతే కనీసం లాస్ట్ 10 నిమిషాలు నేను మాట్లాడిందన్నా రిపీటెడ్గా మీరు వేయండి. రిపీటెడ్గా మీరు వేసి అడగండి. మీరు కూడా ఇలా ఈ లాస్ట్ 10 నిమిషాలు జగన్ మాట్లాడేటప్పుడు దీంట్లో ఏం తప్పు ఉందని చెప్పి స్పీకర్ డైరెక్ట్గా తానంతట తానే ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి ఈ టాపిక్ నువ్వు మాట్లాడకూడదు అని డిక్టమ్ ఎందుకు పాస్ చేసినాడు, చేయాల్సిన అవసరం ఏముంది, ఇదేనా స్పీకర్ చేయవలసిన పని అని గట్టిగా మీరంతకు మీరే చూపించి కూడా గట్టిగా మీరు కూడా నిలదీసే కార్యక్రమం కూడా చేయండి. ఎందుకనంటే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేటప్పుడు, సబ్జెక్ట్ మీద మాట్లాడేటప్పుడు స్పీకర్ డైరెక్ట్గా తెలుగుదేశం మనిషి మాదిరిగా డైరెక్ట్గా ఆయనే ఇన్వాల్వ్ అయ్యి ఆయనే నువ్వు ఇది మాట్లాడకూడదు అని అంటే మేము ఇంక ఎవరి దగ్గరికి పోవాలి, ఏం మాట్లాడాలి, ఎవరి దగ్గరికి మాట్లాడాలి, ఏం చేయాలి? ప్రజల సమస్యలు ఇంక మేము ఎలా ప్రస్తావించాలి? ఒక్క నిమిషం తల్లి రోజమ్మ తల్లి, రమ్మమ్మ తల్లి, ఒక్క నిమిషం తల్లి. ఇవాళ మీరు కూడా మొత్తం ప్రొసీడింగ్స్ చూశారు తల్లి. నా ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలు కూడా మొత్తం 50 నిమిషాలు మొత్తం జరిగిందే. నేను 9 గంటలకి నేను నా మైక్ తీసుకున్నా, 9 గంటల 3 నిమిషాలు నేను మైక్ తీసుకున్నా. కానీలేమ్మా, మీ టైం ప్రకారమే పోదాంలేమ్మా, 9:03 కాకపోతే 9:05 అదే కానీలేమ్మా. తీసుకున్నాం, మొదలవుతూనే తీసుకున్నాక వాళ్ళే ఎన్ని ఇంటరప్షన్స్ చేశారో మీరే చూశారు. సెకండ్స్తో సహా, మినిట్స్తో సహా ఎవరెవరు చేశారో కూడా మీకు ఇప్పుడే చెప్పా.
మా వాళ్ళు ఎవరు ముందుకు పోలా. మా వాళ్ళు ఎప్పుడు ముందుకు పోయారమ్మా? స్పీకర్ లాస్ట్ 10 minutes నేను మాట్లాడేటప్పుడు తనంతటి తానే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయి నా మైక్ కట్ చేసేసి ఈ టాపిక్ మీరు మాట్లాడకూడదు అని చెప్పి స్పీకర్ డిక్టమ్ పాస్ చేసేసరికి నాకు, మా ఎమ్మెల్యేలకు అందరికీ షాక్. ఈయనేంది డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావడం ఏంది, ఈ టాపిక్ మీరు మాట్లాడకూడదు అని చెప్పి ఆయన డిక్టమ్ పాస్ చేయడం ఏంది అని చెప్పి అందరికీ షాకు. అది అందరి ముందర జరిగిన సంభాషణే. జరిగిన వెంటనే ఎమ్మెల్యేలందరూ ఇదేం అన్యాయము, ఇదేం అన్యాయము అని చెప్పి ప్రశ్నిస్తూ అప్పుడు వాళ్ళు గట్టిగా పోడియం దగ్గరికి వెళ్ళే కార్యక్రమం చేశారు. ఇది న్యాయమేనా అని చెప్పి అడుగుతూ. ఆ పోడియం దగ్గర కూడా వాళ్ళు ఎంతసేపు ఉన్నారమ్మా? నేను అదే పోడియంలో అక్కడే ఉన్నా, పోడియం దగ్గరనే ఉన్నాం. స్పీకర్ని గట్టిగా మేము అడుగుతూ ఉన్నాం, ఎందుకు మాట్లాడకూడదు, మాకు మైక్ ఇవ్వండి, ఆ ప్రతిపక్ష నాయకుని మైక్ ఇవ్వండి, ఎందుకు మాట్లాడకూడదు, ఎందుకు మీరు కట్ చేసినారు, ఎందుకు ఈ టాపిక్ మాట్లాడకూడదు, రైతులకు సంబంధించిన టాపిక్ ఎందుకు మాట్లాడకూడదు అని మా వాళ్ళు అడిగారు. మా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అడుగుతూ ఉంటే మైక్ ఇవ్వనన్నాడు. నో ఐ విల్ నాట్ గివ్, నో ఐ విల్ నాట్ గివ్, నో ఐ విల్ నాట్ గివ్ అని కన్ను పెద్దదిగా చేసి ఇవ్వను అని చెప్పి తాను అనలేదా? మీరే చూశారు అక్కడంతా, మీరే అక్కడే చూశారు. ఆ మాట వాళ్ళు అంటా ఉన్నప్పుడు మా వాళ్ళు ఏం చేశారమ్మా? మా వాళ్ళు ఏం చేశారు? స్పీకర్ చేస్తూ ఉన్నది అన్యాయము అని స్లోగన్స్ ఇచ్చారు. స్పీకర్ చేస్తూ ఉన్నది అన్యాయం అని చెప్పి 10 నిమిషాల సేపు గొంతు పొయ్యేలా అడిసినా కూడా వినే నాతుడు లేడు. వినే నాతుడు లేనప్పుడు 10 నిమిషాల సేపు నువ్వు అడిసినా వినే నాతుడు లేకపోతే ఏం చేస్తారమ్మా అక్కడ ఉన్నోళ్ళు? మిమ్మల్ని అక్కడికి పంపిస్తాను, మీరే గొంతు పోయేలా అడుస్తారు, 10 నిమిషాలు అడుస్తారు. వినకపోతే ఏం చేస్తారు? పక్కన దెబ్బలు ఉంటాయి, పక్కన టేబుళ్ళు ఉంటాయి, ఇటు కొడతారు. కొట్రా, వినండి అయ్యా అని చెప్పి అప్పటికైనా అని చెప్పి. అది కూడా తప్పే. వెంటనే 8 మందిని సస్పెండ్ చేసేశారు. అంటే దాని అర్థమైంది, జరగకూడదు చర్చ, సభలోనే చర్చ జరగకూడదు, సభలో ప్రతిపక్షం నెంబర్లు చెప్పకూడదు, సభలో ప్రతిపక్షానికి నెంబర్లు చెప్పే అవకాశం ఇవ్వకూడదు, జరుగుతూ ఉన్న అన్యాయాలు వాళ్ళు ఎత్తి చూపించే అవకాశం సభలో వాళ్ళకి ఇవ్వకూడదు. ఇదే కదమ్మా దుర్బుద్ధి. అసలు ఇదేందమ్మా అన్యాయం? ఇది కూడా హసీనమ్మ తల్లి, ఇది కూడా అన్యాయమే కదా తల్లి. ఇప్పుడు సభలో జరుగుతూ ఉన్న ప్రొసీడింగ్స్, సభలో జరుగుతూ ఉన్న టెలికాస్ట్లు ఏకపక్షంగా ఒకవైపున మాత్రమే, అంటే నువ్వు ఇన్స్టిగేట్ అవతల మనిషి ఇటువైపు, అవతల మనిషి ఇలా రియాక్ట్ అవుతున్నాడు అని అంటే దానికి కారణం ఏమిటి? అవతల మనిషి ఏదో అంటేనే యువతల మనిషి ఇటువైపు నుంచి ఆ మాదిరిగా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు నేను ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడున్న హరిని కానీ ఇంకొకరిని కానీ డైరెక్ట్గా ఇప్పుడు అంటే ఆటోమేటిక్లీ హరి రియాక్ట్ అవుతాడు. హరి రియాక్ట్ అయ్యేది మాత్రమే ఇలా చూపించి అది మాత్రమే మీడియాకు మీడియాకు ఇస్తే అది న్యాయమేనమ్మా? చేస్తే రెండు వైపులా ఏం జరిగింది అని చెప్పి టెలికాస్ట్ రైట్స్ అని ఇవ్వాలి. అలా కాకుండా ఒక వర్గానికి ఒక పార్టీకి మంచి జరిగేట్టుగా ఒక సైడ్ ఆఫ్ ది స్టోరీ మాత్రమే కనిపించేట్టుగా ఇటువైపున వాళ్ళు ఏం చేస్తే ఇటువైపు నుంచి ఆ రియాక్షన్స్ వచ్చాయి అన్నది కనపడకుండా ఒక కనిపించేట్టుగా అది మాత్రమే మీడియాకు కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం ఏందిమ్మా? అసలు అందులో మీడియాకి ఇచ్చింది ఎవరు? కాలువ శ్రీనివాస్ గారు. కాలువ శ్రీనివాస్ ఎవరు? తెలుగుదేశం పార్టీకి చెందిన విప్పు. అసలు స్పీకర్ ఏంది? ఇటువంటి టెలికాస్ట్ రిలీజ్ చేయాలంటే స్పీకర్ చేయాలి. స్పీకర్ అనే మనిషి పక్కకు పోతాడు, కాలువ శ్రీనివాస్ అనే తెలుగుదేశం ఎమ్మెల్యే ముందుకు వస్తాడు, తెలుగుదేశం చీఫ్ విప్ వస్తాడు, అది మీడియాకు రిలీజ్ చేస్తారు. కేవలం వన్ సైడెడ్ వర్షన్ మాత్రమే వచ్చేట్టుగా మీడియాకు రిలీజ్ చేస్తారు. ఇదేం ధర్మం అమ్మ? చేసేట్టుగా అయితే రెండు వైపుల నుంచి చేయాలి. అవతలోడు ఏదో అంటాడు కాబట్టి యువతలోడు ఏదో అంటాడు. ఈ రెండు వైపుల వర్షన్ అనేది రాకుండా ఒకే సైడ్ వర్షన్ రావడం, దానికి వీడియో టేపులు ఇవ్వడం ధర్మమేనా ఇది? సభలో ఏం జరిగింది, సభలో ఎవరు ప్రజల తరపున నిలబడ్డారు అన్నది ప్రజలకు తెలుసు. ప్రతి సందర్భంలోనూ చూస్తూ ఉన్న ప్రజలకు తెలుసు. డైరెక్ట్గా గ్యాలరీలో కూర్చుంటున్న విజ్ఞత గల విలేకరులకు కూడా తెలుసు. అంతకన్నా లోతుగా దాని గురించి మాట్లాడడం పెద్ద లాభం ఏమి ఉండదు. మీరు అన్నట్టుగా గవర్నర్ గారిని కలిసి జరుగుతూ ఉన్న అన్యాయాన్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకొని పోయాం. గవర్నర్ గారికి చెప్పాం, బహుశా మీరు ఎంక్వైరీ చేయండి గవర్నర్ గారు. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఈ రాష్ట్రంలో అయినా కానీ వేరే రాష్ట్రంలో అయినా కానీ ఎక్కడైనా కానీ దేశంలో అయినా కానీ ఎక్కడైనా కూడా ప్రతిపక్ష నాయకుడు కానీ మాట్లాడేటప్పుడు స్పీకర్ కలగజేసుకొని ఈ టాపిక్ మీరు మాట్లాడకూడదు
స్పెషలీ రైతులకు సంబంధించిన టాపిక్కో ప్రజలకు సంబంధించిన టాపిక్కో మాట్లాడుతూ ఉన్నప్పుడు నెంబర్స్తో సహా ప్రజెంటేషన్ చేస్తూ ఉన్నప్పుడు డైరెక్ట్గా స్పీకర్ అంతటి స్పీకరే కలగజేసుకొని ఈ టాపిక్ మీరు మాట్లాడకూడదు అని చెప్పి డిక్టమ్ పాస్ చేసి మైక్ కట్ చేసిన సందర్భం ఎక్కడైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదే మాట నేను గవర్నర్ గారికి కూడా చెప్పాం. ఇంత దారుణంగా వాళ్ళు చేస్తూ ఉంటే మేము ఎక్కడికి పోయి మాట్లాడాలి, ఎక్కడికి పోయి మేము ప్రజల గొంతు వినిపించాలి అని చెప్పి గవర్నర్ గారిని డైరెక్ట్గా అడిగాను నేను. స్పీకరే ఇలా చేస్తూ ఉన్నాడు, ఎక్కడికి పోవాలి, మేము ప్రజల గొంతు మేము ఎక్కడ వినిపించాలి, జరుగుతూ ఉన్న అన్యాయం మేము ఎవరికి చెప్పాలి అని చెప్పి గవర్నర్ గారిని అడిగాం. ఆ మాట చెప్తూ గవర్నర్ గారికి కూడా చెప్పాం, బహుశా మా నెంబర్లు 67 కాబట్టి అవిశ్వాస తీర్మానం మేము ప్రవేశపెట్టి మేము గెలుస్తామో అది వేరే విషయం, కానీ బహుశా గెలవలేకపోయినా కూడా అయితే స్పీకర్ చేస్తూ ఉన్న అన్యాయాన్ని మాత్రం ఖచ్చితంగా మేము నిరసన తెలుపుతూ ప్రజలకు అర్థమయ్యే విధంగా చేసిన అన్యాయం ప్రజల దృష్టికి తీసుకొని పోవాలి కాబట్టి ఖచ్చితంగా మేము అవిశ్వాస తీర్మానం స్పీకర్ మీద పెడతా ఉన్నామని కూడా గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. గవర్నర్ గారికి చెప్పాం, ఆయన కూడా సానుకూలంగా విన్నాడు. చేయగలిగింది బహుశా ఆయన ఎంత మటుకు చేస్తాడో నాకైతే తెలియదు, కానీ బట్ చెప్పడం అయితే మేము చెప్పాం, ఆయన కూడా సానుకూలంగా విన్నాడు. ఇంకా మేము చేయాల్సిన కార్యక్రమం మేమైతే ఖచ్చితంగా ఇంకా అసెంబ్లీ సమావేశాలకైతే అవిశ్వాస తీర్మానంలోనే పెట్టినప్పుడు అవిశ్వాస తీర్మానంలోనే పోయి వెళ్ళడానికి అసెంబ్లీకి మళ్ళీ మేము వెళ్తాం. అంతవరకు అసెంబ్లీని మేము వెళ్ళాం. వాళ్ళే బడ్జెట్ సమావేశాలు ఎలాగో పెట్టారు, వాళ్ళే బడ్జెట్ సమావేశాలు జరుపుకొని ప్రజలే నిర్ణయిస్తారు. తెలుగుదేశం పార్టీ చేసింది ఎంత దారుణమనో ప్రజలకు అర్థమవుతుంది, వీళ్ళు చేసిన కేటాయింపులు ఎంత అన్యాయంగా ఉన్నాయనో. నేను రేపు మీరే నా స్పీకర్లుగా, ఎందుకు మీరే నా స్పీకర్లు అంటున్నానంటే కనీసం అక్కడ మాటికి 5 నిమిషాలకు 2 నిమిషాలకు ఒకసారి టకాని బెల్లు కొట్టడం, టకాని మైక్ ఆఫ్ చేయడం, టకాని ఇంకొకరిని లేపడం, టకాని వాళ్ళతో తిట్టడం, ఒకరితో తిట్టించడం కాకుండా మళ్ళీ 4గురితో తిట్టడం, అంతవరకు నేను కూర్చోవడం, ఇవన్నీ కనీసం ఉండవు. కనీసం మీరన్నా కానీ న్యూట్రల్గా ఉంటారు. చెప్పే బడ్జెట్ కనీసం ఖచ్చితంగా గంట అంటే ఖచ్చితంగా గంటకు అయిపోతుంది. ప్రజలు చూస్తారు, నేను చెప్పేది చూస్తారు. నేను చెప్పేది చూసిన తర్వాత అదే సమయంలో వాళ్ళు బడ్జెట్ సమావేశాల్లో వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు కూడా బయటకు వస్తుంది. వాళ్ళు చేసే ప్రజెంటేషన్స్ కూడా ప్రజలు చూస్తారు. ప్రజలే డిసైడ్ చేస్తారు ఏది కరెక్ట్ అని. ఒక నిమిషం. నేను మాట్లాడిన లాస్ట్ 10 నిమిషాలు మాత్రమే వేయమని చెప్పాను. లాస్ట్ 10 నిమిషాలు, 5 నిమిషాలు, 7 నిమిషాలు కనీసం ఎంత చివరికి తీసుకొని పోగలుగుతుంది చివరికి తీసుకొని పోండి. అంత చివరికి తీసుకొని ఫోన్ ఆఫ్ చేయడం, అంత చివరకు తీసుకొని పోండి. కనీసం లాస్ట్లో వేయండి. అసలు స్పీకర్ ఏం తప్పు నేను మాట్లాడుతూ ఉన్నానని చెప్పి డైరెక్ట్గా స్పీకర్ ఇన్వాల్వ్ అయ్యి డైరెక్ట్గా నువ్వు ఇది మాట్లాడకూడదు అని చెప్పి డిక్టమ్ పాస్ చేయడానికి నేను ఏం తప్పు చేశాను, ఏం తప్పు మాట్లాడాను అని చెప్పి డైరెక్ట్గా మీకు చూపించడం కోసం లాస్ట్ 10 నిమిషాలు, లాస్ట్ కనీసం 7 నిమిషాలు, 8 నిమిషాలు, లాస్ట్ చివరికి స్పీకర్ తీసుకున్న నిర్ణయానికి ముందు వరకు వేయండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు వేస్తారు, ఒకసారి మీరైనా చూడండి. ఎక్కడైనా నేను తప్పు మాట్లాడాను అని చెప్పి మీకైనా అనిపిస్తే మీరైనా కూడా నాకు చెప్పండి.